నెక్స్ట్ రివర్ ట్రిబ్యూటరీ. రివర్స్ కి ట్రిబ్యూటరీస్ అంటే ఏంటి అంటే రివర్ ఇప్పుడు చూడండి ఒక రివర్ ఇలా పారుతుంది, ఇక్కడ నుంచి వేరే నది ఇలా ఇలా వేరే నదులు ఎప్పుడైతే కలుస్తాయో ఇవిటిని ట్రిబ్యూటరీస్ అంటామండి మనం. ఓకేనా, ఇవి ట్రిబ్యూటరీస్, సహాయక నదులు అన్నట్టు కూడా అంటాం. ఓకేనా, ఉపనది అంటాం. ఎందుకంటే ఈ ట్రిబ్యూటరీస్ వల్ల అది ఎప్పటికీ పారుతూ ఉంటుంది ఆ నది. సో మెయిన్ నది ఒకటి ఉంటుంది, దానికి ట్రిబ్యూటరీస్ అంటామండి. సో ఇది ఒక్కొక్క దానికి ట్రిబ్యూటరీస్ అవుతుంది. గంగా, ఫస్ట్ గంగా చూసుకుంటే గంగాకి కోసి, ఈ గంగాకి కోసి ఏ ట్రిబ్యూటరీ అంటే గంగా ఇలా పారుతుంది, కోసి లెఫ్ట్ బ్రాంచ్ ట్రిబ్యూటరీ. అంటే గంగా ఇలా వెళ్తున్నప్పుడు కోసి మీది నుంచి వచ్చినప్పుడు లెఫ్ట్ బ్రాంచ్ ట్రిబ్యూటరీ అవుతుంది. ఓకేనా, గంగాకి ఇంకా లెఫ్ట్ బ్రాంచ్ ట్రిబ్యూటరీస్ ఏమున్నాయంటే రామ్ గంగా, కోసి, గగ్గార్, ఇవన్నీ ఉన్నాయండి. ఓకేనా, ఇవి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ గంగాకి. కోసి లెఫ్ట్ బ్యాంక్. ఏ4 ఎక్కడ ఉందండి? ఏ4 ఇక్కడ ఉంది. నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ బి వెళ్దాం. బి బ్రహ్మపుత్రకి ఏముంది? బ్రహ్మపుత్రకి తీస్తా. ఓకేనా, బ్రహ్మపుత్ర బేసిక్ గా టిబెట్ లో మాన్సరోవర్ లేక్ పక్కన ఒరిజినేట్ అవుతుందండి. ఎట్లా? గ్లేషియర్స్ ద్వారా. ఓకేనా, గ్లేషియర్స్ ఏదైతే వాటర్ వస్తాయో ఆ వాటర్స్ మెల్లిగా ఆ లేక్ నుంచి తీసుకొని మెల్లగా బ్రహ్మపుత్ర అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఈ మాన్సరోవర్ లో బ్రహ్మపుత్ర స్టార్ట్ అయినప్పుడు టిబెట్ లో దాన్ని ఏమంటారు అంటే యార్లుంగ్ సాంగ్పో అంటారండి. యార్లుంగ్ సాంగ్పో అన్నప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఇండియా ఇట్లా ఉన్నప్పుడు ఇక్కడ నామ్చా బర్వా అనే ఒక బెల్ట్ మౌంటైన్ ఉంటుందండి. సో ఇక్కడ నుంచి వచ్చి ఏం చేస్తుందంటే నామ్చా బర్వా నుంచి ఇక్కడ యూటర్న్ తీసుకుంటుంది. ఇక్కడ తీసుకొని ఇలా పారడం స్టార్ట్ అవుతుంది అరుణాచల్ ప్రదేశ్ నుంచి. సో బ్రహ్మపుత్ర ఇండియాలోకి రాగానే బ్రహ్మపుత్ర అంటామా అంటే కాదండి. బ్రహ్మపుత్ర అరుణాచల్ ప్రదేశ్ లోకి రాగానే ఫస్ట్ దాన్ని దిబాంగ్ అంటాం. ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్ లో దీన్ని దిబాంగ్ అంటాం. ఓకేనా, ఇది దిబాంగ్. ఒక్కసారి సదియా అనే ప్లేస్ అస్సాం లో స్టార్ట్ అవుతే సదియా అస్సాం నుంచి బ్రహ్మపుత్ర అంటాం. ఓకేనా, బ్రహ్మపుత్ర అంటామండి. ఓకే, సో బ్రహ్మపుత్ర ట్రిబ్యూటరీ ఏంటి అంటే ఇది బ్రహ్మపుత్రకి ట్రిబ్యూటరీ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ అండి. ఎందుకంటే బ్రహ్మపుత్ర ఇట్లా పారుతున్నప్పుడు తీస్తా ఇక్కడ మీద నుంచి సిక్కిం నుంచి వస్తుందండి. తీస్తా ఎక్కడి నుంచి వస్తుందంటే సిక్కిం నుంచి వస్తుంది. సిక్కిం నుంచి వచ్చి బంగ్లాదేశ్ లోకి వెళ్తుంది. సో లాస్ట్ కి మన బ్రహ్మపుత్ర కూడా బంగ్లాదేశ్ లోకి వెళ్తుంది. బంగ్లాదేశ్ లో బ్రహ్మపుత్ర ఏమంటారు అంటే జమునా. గంగా కూడా బ్రహ్మపుత్రాలు వెళ్తారండి. హూగ్లీ లాగా సపరేట్ అయ్యి పద్మ. గంగా బంగ్లాదేశ్ ఏమంటారు? పద్మ. బ్రహ్మపుత్రాని జమున. సో ఇవి రెండు కలిసి లాస్ట్ లో మేఘ్నా లాగా బయటికి వెళ్తాయండి. ఓకేనా, పద్మ లాగానే ఒక్క నిమిషం. మేఘ్నా లాగా బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్తాయండి. ఓకేనా, ఈ మేఘ్నా నది ఏంటి అంటే బరాక్ నది ఇక్కడ అస్సాం అటు సైడ్ నుంచి వస్తుందండి. అస్సాం నార్త్ ఈస్ట్ మిజోరాం ఆ సైడ్ నుంచి వస్తుంది. ఓకేనా, ఏది బరాక్. ఓకే, సో బ్రహ్మపుత్ర మనం చూసుకుంటే తీస్తా. గోదావరి. ఇప్పుడు చూడండి, గోదావరికి ఏంటి ట్రిబ్యూటరీ అంటే వైగంగా. ఓకేనా, గోదావరి తెలుసు కదండి. గోదావరికి ఏంటి? మాంజీరా, వైగంగా, ఇవన్నీ పెన్గంగా, ఇవన్నీ దాని ట్రిబ్యూటరీస్. ఓకేనా, గోదావరి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నాసిక్, త్రయంబకేశ్వర్. ఇది ఎందుకు ఫేమస్ అండి? కుంభమేళా కూడా అవుతుంది ఇక్కడ. అవునా, ఎవ్రీ 4 years కి ఒకసారి ఇక్కడ అవుతుంది. ఇంకెక్కడెక్కడ అవుతుంది? షిప్రా నది మీద, హరిద్వార్ దగ్గర, ఇంకా ప్రయాగ్రాజ్ ఎక్కడ? గంగా యమున కలిసిన దగ్గర. ఓకేనా, కృష్ణ చూసుకుంటే భీమా. ఓకేనా, D1 చూడండి. D1 అని పెట్టేసరికి మన ఆన్సర్ ఫస్ట్ వచ్చేసింది. సో ఏ చూసుకుంటే కోసి, బి చూసుకుంటే తీస్తా, బ్రహ్మపుత్ర, సి గోదావరి, వైగంగా 2, డి కృష్ణ, భీమా. సో కృష్ణ ఎక్కడి నుంచి ఎమర్జ్ అవుతుంది అని అంటే కృష్ణ వచ్చేసి
మహాబలేశ్వర్ దగ్గర, మహాబలేశ్వర్కి కొంచెం నార్త్ అండి. మహాబలేశ్వర్ అందరికీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఇది మంచి మౌంటైనస్ ఏరియా, మంచిగా మాన్సూన్ టైంలో క్లైమేట్ బాగుంటుందండి ఈ మహాబలేశ్వర్. ఓకేనా, మహాబలేశ్వరం చదువు ఎక్కడ అంటే సతారా డిస్టిక్. ఓకేనా, మహారాష్ట్రలో సతారా డిస్టిక్ నుంచి స్టార్ట్ అవుతుంది కృష్ణ. ఓకేనా, కృష్ణ మీదే డ్యామ్ ఉంది కదండి, నాగార్జున సాగర్ డ్యామ్, కృష్ణ. ఓకేనా, మన ఆన్సర్ ఈ. నెక్స్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్. ఇక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే కొంచెం కొంచెం చిన్నగా మనం ఆలోచిస్తాం. ఇప్పుడు చూడండి, మనం ఈ పేపర్స్ లో నాలెడ్జ్ కాకుండా, నాలెడ్జ్ లేకుండా లాజిక్ తో కూడా ఎలా క్రాక్ చేయొచ్చు క్వశ్చన్స్ ని అనేది కూడా మాట్లాడుకుంటామండి. ఎందుకంటే నాలెడ్జ్ అందరికీ ప్రతి ఇప్పుడు ఇంత వ్యాస్ట్ సిలబస్ ని గుర్తుంచుకోవాలి, తెలియాలి అంటే కూడా అవ్వదు. బట్ ఏంటి అంటే ఎగ్జామ్స్ లో మెయిన్ చిట్కి ఎక్కడ అంటే మనకి ఎంత తెలుసా, అది పర్ఫెక్ట్ గా తెలుసా లేదా, ఆ పర్ఫెక్ట్ తెలిసిన దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేస్తున్నాం. సో మన నాలెడ్జ్, ఎవరి నాలెడ్జ్ అయినా లిమిటెడ్ అండి, ఆ లిమిటెడ్ నాలెడ్జ్ ని ఎంత పర్ఫెక్ట్ గా లాజికల్ గా యూజ్ చేస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనం అదే చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, తెలంగాణలో ఎగ్జామ్ ఉన్నవాడికి, తెలంగాణలో ఉన్న వారికి కొత్తగూడెం అనేది తెలియదే ఎవరికి ఉండదు. కొత్తగూడెం ఎక్కడ ఉండేది అంటే C2 తెలంగాణ, అవునా అండి? కరెక్ట్ ఆన్సర్ C2. చూడండి, C2 పెట్టేస్తే అందరూ ఆన్సర్ వచ్చేసినట్టే కదా. సో మిగతా మనకు తెలియదు. చూసుకుంటే A4 అన్నాడు గుజరాత్, ఇది తెలియదు. కానీ తాల్చేర్ ఒడిశా, ఇది చాలా మంది కొంచెం గొప్ప ఎక్కడెక్కడ ఆలోచిస్తుంటారు, ఎందుకంటే తాల్చేర్ అప్పుడప్పుడు న్యూస్ లో ఉండడము. సో ఒరిస్సాలో ట్రైబ్స్ అవి ఇవి, సో తాల్చేర్ చాలా అప్పుడప్పుడు న్యూస్ లో వస్తుంటది, అంత గుర్తు లేకుండా. బట్ C2 అని పెట్టేస్తే చూడండి మీకు మొత్తం ఆన్సర్ వచ్చేసినట్టే. సో బేసిక్ గా ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే మినిమం తెలుసా లేదా ఇతనికి, ఒక ఎగ్జామ్ రాస్తున్నాడు, ఇంత దూరం వస్తున్నాడు, మినిమం తెలుసా లేదా. ఎందుకు అంటే ఎక్కడైనా కానీ మన నాలెడ్జ్ ని, మన అక్యుమెంట్ ని, మన ఐక్యూని టెస్ట్ చేస్తుందండి ఎగ్జామ్. అందరి దగ్గర కావాల్సినంత నాలెడ్జ్ ఇస్తారు, బట్ లాజిక్ ఉందా, ఐక్యూ ఉందా అనేది ఎగ్జామినర్ మనల్ని టెస్ట్ చేస్తాడు అప్పుడప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆప్షన్స్ ని వెతకండి, స్మార్ట్ గా చూడండి. ఓకేనా, సో మన తెలంగాణలో థర్మల్ పవర్ ప్లాంట్స్ చూసుకుంటే ఎక్కడెక్కడ ఉన్నాయండి, ఇంకా యాదాద్రిలో, రామగుండంలో, వరంగల్. ఓకేనా, సో ఇవి కూడా మన థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయండి. ఓకేనా, రామగుండంలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, కొత్తగూడెం మీకు తెలుసు, ఎప్పటి నుంచో మనకి న్యూస్ లో ఎప్పటి నుంచో ఉంది మన దగ్గర. సో యాదాద్రిలో కొంచెం, వరంగల్లో కూడా కొన్ని పవర్ ప్లాంట్స్ ఉన్నాయండి, దాని నుంచి అవుట్పుట్స్ వస్తున్నాయి మనకి. ఓకేనా, మన ఆన్సర్ ఓకే. లిస్ట్ 1, లిస్ట్ 2. ఇప్పుడు చూడండి, ఈ లిస్ట్ 1 చూసుకుంటే ఇవన్నీ టైగర్ రిజర్వ్స్ అండి, ఇవన్నీ టైగర్ రిజర్వ్స్ అండర్ ప్రాజెక్ట్ టైగర్. అవునా, అండర్ ఏంటి, ప్రాజెక్ట్ టైగర్. సో బేసిక్ గా ఈ టైగర్ రిజర్వ్స్ మన దగ్గర ఆల్మోస్ట్ 50+ ఉన్నాయండి ప్రస్తుతానికి. ఓకేనా, ఇండియాలో 50+ టైగర్ రిజర్వ్స్. ఈ టైగర్ రిజర్వ్స్, బయోస్పియర్ రిజర్వ్స్, ఇంకా నార్మల్ గా మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్, నేషనల్ పార్క్స్, ఇవి చాలా ఎన్వైరన్మెంట్ లో చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్స్ అండి. ఓకేనా, సో ఆ టాపిక్స్ మనం ఎట్లయినా కానీ ఎన్వైరన్మెంట్ సబ్జెక్ట్ లో పక్కా కవర్ చేయాలి. మౌంటైన్స్, నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్, ఇవన్నీ చేయాలి. ఓకేనా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మా లిస్ట్ చూసుకుంటే బాందీపూర్ ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలో ఉంది. ఓకేనా, ఈ బాందీపూర్ టైగర్ రిజర్వ్ పార్ట్ ఆఫ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. చూడండి, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఎట్లా ఇంటర్ కనెక్టెడ్ ఉన్నాయి ఒక్కొక్కటి. మీరు నీలగిరి బయోస్పియర్ మొత్తం క్లియర్ గా చదువుకుంటే బాందీపూర్ మీకు ఎక్కడ కూడా వచ్చి ఉంటుంది. ఓకేనా, ఈ బాందీపూర్ చుట్టూ ఏమేమి ఉన్నాయి అంటే నాగర్హోలే టైగర్ రిజర్వ్, వయనాడ్. ఓకేనా, ఇవన్నీ చుట్టే ఉన్నాయండి, ఇవన్నీ చుట్టే ఉన్నాయి. ఓకేనా, టైగర్ రిజర్వ్స్ ఏమేమి ఉన్నాయంటే నాగర్హోలే, వయనాడ్. సో ఇవన్నీ చుట్టూ కాబిని అనే రివర్ ఒకటి తిరుగుతుంటదండి, కాబిని అనే ఒక రివర్ ఉంటుంది. ఓకేనా, సో బాందీపూర్ టైగర్ రిజర్వ్, బాందీపూర్ ఎక్కడ ఉందా అంటే కర్ణాటక. నెక్స్ట్ కార్బెట్, జిమ్ కార్బెట్ తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారండి. ఓకేనా, B3 ఇక్కడ ఉంది, A4 B3. సో మనం ఇంకా ముందుకెళ్తాం. కార్బెట్ ఉత్తరాఖండ్ కార్బెట్, జిమ్ కార్బెట్ ఫస్ట్ టైగర్ రిజర్వ్ అండి. అవునా, ఫస్ట్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా అండర్ ప్రాజెక్ట్ టైగర్. ఓకేనా, దీంట్లో జిమ్ కార్బెట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే
హైయెస్ట్ నంబర్ ఆఫ్ టైగర్స్, హైయెస్ట్ నంబర్ ఆఫ్ టైగర్స్ ఉన్నాయి ఇక్కడ. ఎన్ని? 215 ఉన్నాయి, ఆల్మోస్ట్ 215 టైగర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి ఏంటి అంటే రామ్ గంగా అనే నది, రామ్ గంగా రివర్ ఏది? ట్రిబ్యూటరీ గంగా, ఇంతకుముందు మాట్లాడుకున్నామా? సో రామ్ గంగా అనే రివర్ ఈ ఇక్కడ జిమ్ కార్బెట్ లోపల నుంచి పారుతుందండి. జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్ ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్. ఒకవేళ ఒకవేళ డెన్సిటీ చూసుకుంటే, డెన్సిటీ ఆఫ్ టైగర్స్ చూసుకుంటే నాగర్ హోలేలో ఉన్నాయండి, నాగర్ హోలే టైగర్ రిజర్వ్. దీంట్లో ఏంటంటే తక్కువ ఏరియాలో ఎక్కువ ఎక్కువ టైగర్స్ ఉండడం. ఓకేనా? సో నాగర్ హోలేలో చిన్న పార్క్ లో ఎక్కువ ఉండడం డెన్సిటీ. డెన్సిటీ అంటే ఏంటి అంటే ఎంత ప్యాక్ అయి ఉన్నాయి, ఎంత ఎక్కువ ఉన్నాయి అనేది డెన్సిటీ. నంబర్ ఆటోమేటిక్ గా ఆ ఏరియాలో ఎక్కువ నంబర్. డెన్సిటీ ఇప్పుడు ఇంత దాంట్లో బేసిక్ గా 100 టైగర్స్ ఉన్నాయండి. అదే వేరే దాంట్లో పెద్ద ఏరియా, బట్ ఇక్కడ 200 టైగర్లు ఉన్నాయి. ఈ ఏరియాకి ఈ 200 తక్కువ, ఈ ఏరియాకి ఈ 100 ఎక్కువ. సో అట్లా డెన్సిటీ అంటాం. తక్కువ ఏరియాలో కావాల్సిన స్తోమత కన్నా ఎక్కువ ఉండడం డెన్సిటీ లాగా చూసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ కానా ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్ ఉందండి. ఓకే, దుధ్వా యూపీ. ఓకే, ఈ దుధ్వా ఎక్కడ? నేపాల్ ఇండియా బార్డర్, ఆల్మోస్ట్ బార్డర్ తెరాయి ల్యాండ్స్ లో ఉంటాయండి, తెరాయి ల్యాండ్స్కేప్. ఓకేనా? ఈ తెరాయి ల్యాండ్స్కేప్ ఎట్లా అంటే ఇట్లా రాళ్ళు ఉంటాయండి. సో ఇక్కడ కొంచెం మట్టి ఉంటది ఇదంతా. ఈ వాటర్ అంతా ఎక్కడైతుందంటే ఈ ఇక్కడ ఏదైతే మౌంటైన్ నుంచి వాటర్ వస్తుందో దీంట్లో కొంచెం చిన్నగా ఎస్కేప్ అయ్యి ఇదంతా తడిగా ఉంటది. సో తెరాయి ల్యాండ్స్కేప్ అంటాం. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మట్టికి స్వాంప్ ఏరియా లాగా, వెట్ ల్యాండ్స్ లాగా, అట్లాంటి మంచి దేనికంటే ఏదన్నా యానిమల్స్ ఉండడానికి అట్లాంటి ఏరియాకి కొంచెం ఎప్పుడు వాటర్ స్టాగ్నెంట్ అయి ఉంటాయండి ఈ తెరాయి ల్యాండ్స్కేప్ లో. ఓకేనా? సో మన ఆన్సర్ A4 B3 C2 1 అండి. ఓకేనా? D1. ఓకే, 15. కోల్ఫీల్డ్ స్టేట్ చూడండి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్న లాజిక్ మళ్ళీ అప్లై చేస్తే సింగరేణి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి? తెలంగాణ. ఓకేనా? సింగరేణి తెలంగాణ అని మీరు పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా మన ఆన్సర్ చూడండి సింపుల్ వచ్చేసింది. ఓకేనా? కొన్ని ఏంటంటే మనకు అన్ని తెలియాల్సిన అవసరం లేదు. టు రిపీట్ ద సేమ్ స్టేట్మెంట్ మనకి అన్ని తెలియాల్సిన అవసరం లేదు. మనకు లాజికల్ గా కొన్ని మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్ గా కొంచెం తెలుసుకుంటే మిగతావి పెట్టడం ఈజీ. ఓకేనా? ఇప్పుడు చూడండి, సింగరేణి C3 పెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా A1 B2 4 D4 ఆన్సర్ ఇదండి. ఓకేనా? ఈ కోల్ఫీల్డ్స్ ఉంది. ఓకే, మన దగ్గర సింగరేణిలో ఉంది, కొత్తగూడెంలో ఉంది, భూపాలపల్లిలో ఉన్నాయి. ఇవన్నీ మన దగ్గర కోల్ఫీల్డ్స్ ఉన్నాయండి. వెస్ట్ బెంగాల్ లో ఉంది, వెస్ట్ బెంగాల్ దామోదర్ వ్యాలీ దగ్గర ఫుల్ కోల్ ఉంటుంది. కోల్ ఇండియా ఉంది వెస్ట్ బెంగాల్ దగ్గర. ఓకేనా? ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మనం కోల్ఫీల్డ్స్ చూసుకుంటే మేఘాలయలో కూడా ఉంటాయండి. ఎందుకంటే మేఘాలయ డెక్కన్ ప్లాట్యూ ఆల్మోస్ట్ ఆల్ సపరేట్ చేసింది, అంటే సేమ్ ప్లాట్యూ. బట్ ఏంటంటే ఫాల్ట్స్ వల్ల ఎప్పుడైతే ఇండియా ఎప్పుడైతే ల్యాండ్ మాస్ యురేషియా ల్యాండ్ మాస్ కి టచ్ అయిందో అప్పుడు ఒక ఫాల్ట్ అంటే బ్రేకేజ్ ఒత్తుకోవడం వల్ల, 2 మాసెస్ ఒత్తుకోవడం వల్ల బ్రేకేజ్ అయింది. బ్రేకేజ్ అయినప్పుడు అక్కడ ఏదైతే గ్యాప్ వచ్చిందో గ్యాప్ ని వేరే సెడిమెంట్స్ ఫిల్ చేసి, అంటే రివర్ నుంచి వచ్చిన ఇసుక, మట్టి అదంతా ఫిల్ చేసి ఒక గ్యాప్ లాగా క్రియేట్ చేసింది. సో డెక్కన్ కి దానికి మాల్దా గ్యాప్ అంటాం. ఇట్లా డెక్కన్ కి దీనికి మాల్దా గ్యాప్ అంటాం. ఇక్కడ మేఘాలయ ఇదంతా డెక్కన్ అండి. సో అట్లా కోల్ఫీల్డ్స్ ఇక్కడ కూడా ఉంటాయి. ఓకేనా? వాటర్ ఫాల్ రివర్. సో దూద్ సాగర్ అనేది ఎవరైనా గోవాకి వెళ్ళినా ఎవరినైనా అడిగితే మన దగ్గర గోవాకి 90% వెళ్తారండి. యూత్ అందరూ దూద్ సాగర్కి వెళ్తారు. సారీ, గోవాకి వెళ్తారు. ఆ గోవాలో మీరు చూసుకుంటే ఫస్ట్ వాళ్ళు విజిట్ చేయాల్సింది అనుకుంది ఏంటంటే దూద్ సాగర్, అంటే పాలలాగా ఉండే సాగరం. ఓకేనా? పాలలాగా ఉండే సాగరం ఎక్కడ ఉంది అంటే ఈ దూద్ సాగర్ మాండవి నది మీద ఉందండి. ఓకేనా? మాండోవి. ఓకేనా? ఈ దూద్ సాగర్ మాండవి నది మీద ఉంది. మొల్లెం నేషనల్ పార్క్ అనేది ఉందండి. మొల్లెం నేషనల్ పార్క్ గోవాలో ఏకైక నేషనల్ పార్క్ ఇది. ఈ గోవాలో ఉన్న ఏకైక నేషనల్ పార్క్ మొల్లెం నేషనల్ పార్క్ లో ఈ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఓకేనా? ఇది ఎక్కడ అంటే గోవా కర్ణాటక బార్డర్ అండి. గోవా కర్ణాటక బార్డర్ దగ్గర ఆల్మోస్ట్. ఓకేనా?
సో A1. మీరు ఇవన్నీ చూసుకోకపోతే ఇది చూడండి, జాగ్ వాటర్ ఫాల్స్. జాగ్ వాటర్ ఫాల్స్ అందరికి తెలుసు కానీ శరవతి, శరవతి నది మీద ఉంది. ఓకేనా? D4 చూడండి, A1 D4 చూసుకుంటే ఆటోమేటిక్ గా మన జాగ్ ఫాల్స్, దూద్సాగర్ ఫాల్స్ ఎవరైనా కానీ పక్క 100% చూసి వస్తారండి ఎవరైతే గోవా కర్ణాటకకి వెళ్తున్నారో. సో ఈ శరవతి నది ఎక్కడ ఉందంటే కర్ణాటక. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ కపిల్ ధార చూడండి, ఆటోమేటిక్ గా మన ఆన్సర్ వచ్చింది C3, హోగనక్కల్ కావేరి నది మీద ఈ హోగనక్కల్ అనేది వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. ఓకేనా? సో ఫేమస్ ఏంటి అంటే మన దూద్సాగర్ జాగ్ ఫాల్స్ కొంచెం తెలిసినా మనం ఆటోమేటిక్ గా టిక్ చేయొచ్చు. ఈ మాండవి నది మీద దూద్సాగర్ ఉంది. ఈ దూద్సాగర్ దేంట్లో ఉంది అంటే ముల్లెం నేషనల్ పార్క్ అండి. గోవాలో ఏకైక నేషనల్ పార్క్ ముల్లెం నేషనల్ పార్క్. ఓకేనా? కావేరీ నది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే తలకావేరి, ఇక్కడ కొడాగు డిస్ట్రిక్ట్ బ్రహ్మగిరి హిల్స్ లో అండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనకి ఇది వచ్చింది. ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ ఉన్నాయి చూడండి. మనకు ఒక్క ఆన్సర్ తెలిసి కొంచెం నాలెడ్జ్ ఉంటే ఆల్మోస్ట్ ఇప్పటికి మనం 3-4 క్వశ్చన్స్ స్టిక్ చేసేవాళ్ళం. రివర్స్ గురించి, మౌంటైన్ గురించి, నేషనల్ పార్క్స్ గురించి, బయో రీసెర్చ్ గురించి. ఈ 4 టాపిక్లు చేసుకుంటే మనకి 5-6 క్వశ్చన్లు వెళ్ళిపోతాయండి ఈజీగా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అక్కడ నుంచే కవర్ అయ్యింది. ఓకేనా? కొంచెం చూసుకుందాం. కావేరి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? బ్రహ్మగిరి హిల్స్. ఇప్పుడే మాట్లాడుతున్నాం మనం. A1 చూడండి, A1 అని పెట్టిన తర్వాత మనకు ఆటోమేటిక్ గా చూడండి కావేరి బ్రహ్మగిరి హిల్స్. బేసిక్ గా కావేరి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే తలకావేరి అనే ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. తలకావేరి కొడాగు డిస్ట్రిక్ట్ కర్ణాటక. ఎక్కడ అంటే బ్రహ్మగిరి హిల్స్. ఓకేనా? ఈ బ్రహ్మగిరి హిల్స్ ఇవంతా వెస్టర్న్ ఘాట్స్ పార్టీ అండి, బ్రహ్మగిరి హిల్స్. ఓకేనా? సేల్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బ్రహ్మగిరి హిల్స్. కావేరి మీద ఏముంది అంటే మేకేదాతు అనే డ్యామ్ ఉందండి. ఓకేనా? మేకేదాతు ప్రాజెక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిసారి తమిళనాడుకి కర్ణాటకకి కేరళకి ఏదో ఒక గొడవలు అవుతూ ఉంటాయి ఈ మేకేదాతు ప్రాజెక్ట్. ఓకేనా? సో ఈ కావేరిలో ఇంకోటి ఏంటి అంటే రంగనతిట్టు అనే బర్డ్ లైఫ్ శాంక్చురీ ఉందండి. రంగనతిట్టు బర్డ్ శాంక్చురీ. ఈ బర్డ్ శాంక్చురీ దేనికి ఫేమస్ అంటే రామ్సార్ సైట్. ఇది ఇండియాలో ఒక రామ్సార్ సైట్ అండి. ఇది ఫేమస్ రామ్సార్ సైట్ ఫర్ బర్డ్స్. ఓకేనా? సో కావేరి దేనికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే తలకావేరి, కొడాగు, బ్రహ్మగిరి హిల్స్, మేఘదాతు ప్రాజెక్ట్ దీని మీద వస్తుందండి. రంగనతిట్టు బర్డ్ శాంక్చురీ రామ్సార్ సైట్. సో అప్పుడప్పుడు ఈ కావేరిని కూడా దక్షిణ గంగా అంటారండి అప్పుడప్పుడు. ఓకేనా? బేసిక్ గా దక్షిణ గంగా అంటే గోదావరి, కానీ కొందరు ఏంటంటారు దక్షిణ గంగా అని కావేరి కూడా అంటారు. ఓకేనా? దక్షిణ గంగా. ఓకే, నెక్స్ట్ నర్మదా. బి ఎక్కడ నుంచి చూడండి, B2. A1 B2 మళ్ళీ. ఓకేనా? నర్మదా అమర్కంటక్ ప్లాట్యూ. ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదండి మనం లాస్ట్ టైం లో. అమర్కంటక్ ప్లాట్యూ ఎక్కడ? అమర్కంటక్ ప్లాట్యూ నుంచి వస్తుంది. ఓకేనా? మధ్యప్రదేశ్. ఓకేనా? ఇక్కడ మైకాల్ రేంజ్ అని కూడా ఉంటుందండి. ఆ మైకాల్ రేంజ్ నుంచి వస్తుంది యాక్చువల్ గా ఈ నర్మదా. ఓకేనా? నర్మదా మైకాల్ రేంజ్ నుంచి వస్తుంది. మైకాల్ రేంజ్ వస్తుంది రిఫ్ట్ వ్యాలీ. ఏది రిఫ్ట్ వ్యాలీలో వాడుతుంది నర్మదా. అవునా? ఇంత ముందే మాట్లాడుకున్నాం మనం అమర్కంటక్ ప్లాట్యూ అది. సో ఈ నర్మదా ఇక్కడ నార్త్ సౌత్ వింధ్యా, మధ్యలో సత్పురా. ఓకేనా? ఓకే. సో ఇంత మనం లాస్ట్ క్వశ్చన్ నర్మదా గురించి క్లియర్ గా మాట్లాడుకున్నాం అండి. అది ఒకసారి రివైజ్ చేయండి మళ్ళీ. ఓకేనా? సాబర్మతి ఎక్కడ? అరావలి హిల్స్. ఓకేనా? అరావలి హిల్స్ వచ్చి సాబర్మతి వస్తుందండి. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, నర్మదా, అమర్కంటక్, సాబర్మతి, అరావలి. మనం నార్మల్ గా అరావలి నుంచి వచ్చే ఏకైక నది ఏది అంటే సాబర్మతి అండి. ఓకేనా? వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఇక్కడ సాబర్మతి. ఓకే, మీరు చూసుకున్నట్టయితే. సో నెక్స్ట్ డి కృష్ణ ఏది? వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడ? మనం ఇంతకు మాట్లాడుతున్నాం. కృష్ణ, మహాబలేశ్వర్ ఇక్కడ సతారా దగ్గర. మహాబలేశ్వర్ సతారా డిస్ట్రిక్ట్, నార్త్ ఆఫ్ మహాబలేశ్వర్ అండి. నార్త్ ఆఫ్ మహాబలేశ్వర్ సతారా డిస్ట్రిక్ట్. అవునా? మహారాష్ట్రలో భారీ, దాని తర్వాత కర్ణాటకలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కృష్ణ ఇందులో భారీ ఉంటూ వస్తుంది. సో A1 B2
నర్మదా, C3 సాబర్మతి, D4 వెస్టర్న్ ఘాట్స్. చూడండి మన ఆన్సర్ ఇది 2. ఓకేనా? 69. చూడండి ప్రాజెక్ట్ స్టేట్. ఓకే, మన బేసిక్ గా ఇవి తెలియదండి. ఏవి? రిహిండ్, సీలేరు, మెట్టూర్, అల్మట్టి తెలియదు. ఓకేనా? సో మనం ఒక్కటి చూసుకుంటే సీలేరు మనకు ఆంధ్రప్రదేశ్ లో ఉందని ఇది ఒక్కటి తెలుసా? B2 B3 చూడండి, B3 ఉంటే 2 మ్యాచ్ అయ్యాయి. సరే B3 పెడదాం. సీలేరు ఆంధ్రప్రదేశ్ లో ఉందని అందరికీ తెలుసు. మన దగ్గర అట్లీస్ట్ మినిమం మన స్టేట్ మనం చదువుకోకపోతే కొంచెం కష్టం అండి. సో ఇది మినిమం నాలెడ్జ్. ఓకేనా? ఫ్యాక్చువల్ క్వశ్చన్ కాబట్టి దీన్ని మనం లాజికల్ గా తీయలేము, తెలిస్తేనే తీయగలుగుతాం. కాబట్టి మనకి ఒక చిన్న హింట్ కావాలి. 1, 2 తెలిస్తే మిగతాది తీయచ్చు. సో కొంచెం ఫ్యాక్చువల్ నాలెడ్జ్, మిగతాది లాజిక్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, చూసుకుంటే అల్మట్టి కర్ణాటక. ఈ అల్మట్టి డ్యామ్ కృష్ణా మీద ఉంది అని మాక్సిమం అందరికీ తెలుసండి. అల్మట్టి డ్యామ్. ఓకేనా? అల్మట్టి డ్యామ్ దేని మీద ఉంది? కృష్ణా. సో ఇది కృష్ణా కర్ణాటకలో ఉంది. ఇప్పుడు చూడండి D1 వచ్చిందా? చూడండి A4 చూడండి B3 D1 వచ్చిందంటే ఆటోమేటిక్ గా మనకి A4 వచ్చింది. చూడండి ఉత్తరప్రదేశ్. ఇది మనకు తెలియదు, బట్ మనం ఏంటంటే ఒక చిన్న ఫ్యాక్ట్స్ వల్ల మిగతా అంత ఆన్సర్ ని డెవలప్ చేస్తున్నాం. సో అది మనకి ఇక్కడ లాజిక్. మిగతా మెట్టూర్ ఎక్కడ? మెట్టూర్ తమిళనాడు. ఓకేనా? ఈ మెట్టూర్ దేని మీద ఉంది అని అంటే కావేరీ మీద ఉందండి. ఓకేనా? మెట్టూర్ డ్యామ్ కావేరీ నది మీద ఉంది. ఓకేనా? కావేరీ నది. ఓకేనా? తమిళనాడులో ఉందండి మెట్టూర్ డ్యామ్. ఓకే, మన ఆన్సర్ ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మాన్సూన్ ఋతుపవనాలలో వాయు వ్యవస్థ, ఇందులో గాలులు దిశ ఋతు ప్రకారం మారును. అంటే సీజనల్ గా మారుతాయి అని అర్థం. మాన్సూన్ ఈజ్ అ విండ్ సిస్టమ్. మాన్సూన్ అంటే బేసిక్ గా అర్థం ఏంటి అంటే రివర్సల్ ఆఫ్ విండ్స్ అండి. మాన్సూన్ అంటే ఇంగ్లీష్ లో మీనింగ్ ఏంటి అంటే రివర్సల్ ఆఫ్ విండ్స్. ఈ రివర్సల్ ఆఫ్ విండ్స్ అని ఎందుకు అంటారంటే, ఇప్పుడు చూడండి ఇది ఇండియా. ఓకేనా? సో ఈ మాన్సూన్ విండ్స్ ఇట్లా వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళకుండా ఇలా రివర్స్ అవుతున్నాయండి. సో ఇక్కడ వెస్ట్ నుంచి వచ్చి ఇక్కడ ఈస్ట్ నుంచి వచ్చి మనకి ఇక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ లో ప్రెషర్ క్రియేట్ అవుతుందండి. లో ప్రెషర్ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్. మనం లాస్ట్ వీడియోస్ లో కూడా మాట్లాడుకున్నాం ఎట్లా లో ప్రెషర్ హై ప్రెషర్ సైక్లోన్స్ దగ్గర మాట్లాడుకున్నప్పుడు లో ప్రెషర్ హై ప్రెషర్ ఎట్లా క్రియేట్ అవుతుంది, మనం ట్రేడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇదంతా లాస్ట్ వీడియోస్ లో ఉందండి. ప్లీజ్ అది చూడండి, అది మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో నార్మల్ చూపిస్తే ఇక్కడ లో ప్రెషర్ ఉన్నప్పుడు ఇదంతా హై ప్రెషర్ అండి. హై ప్రెషర్ విండ్స్ ట్రావెల్ అయినప్పుడు ఇవి రివర్స్ అవుతాయి. రివర్స్ అయ్యి ఎక్కడికి వస్తాయి? ఇండియాలోకి వస్తాయి. ఇక్కడ లో ప్రెషర్ ఉంటుంది. సో ఈ రివర్స్ అనే మనం మాన్సూన్ అంటాం. ఈ మాన్సూన్ ఒకటి అరేబియన్ సీ బ్రాంచ్ అంటాం, ఇంకోటి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. ఓకేనా? అంటే ఒకటి ఇలా వెళ్ళి ఇదంతా కవర్ చేస్తుంది, ఒక లైన్ ఇది కవర్ చేస్తుంది, ఇంకో లైన్ ఇదంతా కవర్ చేసి ఇట్లా నార్త్ ఈస్ట్ లోకి మొత్తం ఎంటర్ అవుతుంది ఇండియాలో. ఓకేనా? ఇలా వచ్చి ఈ బే ఆఫ్ బెంగాల్ నుంచి వచ్చి ఇలా కవర్ అవుతుంది. సో మాన్సూన్ విండ్ బ్లో ఫ్రమ్ సీ టు ల్యాండ్. ఎందుకంటే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ ఇట్లా రివర్స్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, మాన్సూన్ విండ్స్ బ్లో ఫ్రమ్ సీ టు ల్యాండ్ డ్యూరింగ్ సమ్మర్ సీజన్. ఎస్, ఇది సమ్మర్ సీజన్ లోనే వస్తుందండి. ఎందుకంటే లో ప్రెషర్ అప్పటికి ఫుల్ హీట్ అయిపోయి ఉంటుంది. సో లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ లో ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు ఏవైతే ఇవి ఉన్నాయో మెల్లిగా ఇట్లా వెళ్తూ రివర్స్ అవుతుంటుంది. సో దే ఆర్ మాయిస్ట్ అండ్ బ్రింగ్ రెయిన్ఫాల్. ఎందుకు మాయిస్ట్ అంటే ఇది ఓషన్ ఉంది కదండి, ఓషన్ నుంచి ఉన్న వాటర్ అంతా పిక్ చేసుకుంటూ వస్తుంది. విండ్ అంతా పిక్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ పడుతుంది. ఓకేనా? లో ప్రెషర్ ఏరియాలో ఇంకా ఎక్కువ వాటర్ తీసుకొని రివర్స్ అయ్యి లో ప్రెషర్ ఏరియా మీద ఇండియా మీద పడుతుంది. ఓకేనా? డ్యూరింగ్ వింటర్ సీజన్ ద డైరెక్షన్ ఆఫ్ మాన్సూన్ విండ్ ఈజ్ ఫ్రమ్ ల్యాండ్ టు సీ. శీతాకాలంలో ఋతుపవనాల నైరుతి దిశలో భూమి నుండి సముద్రం వైపుకి ఇస్తాయి. ఎటునండి? నైరుతి దిశ అంటారు. అంటే ఫ్రమ్ సీ అనే సౌత్ వెస్టర్లీ. ఇప్పుడు చూడండి మనకి ఇది ఇండియా అన్నప్పుడు ఇది సౌత్, ఇది వెస్ట్. సో రావడం సౌత్ వెస్టర్లీ వస్తాయి తప్ప పోవడం నార్త్ నుంచి వెళ్తాయండి. ఓకేనా? ఇది రీట్రీటింగ్ మాన్సూన్. అంటే డిసెంబర్ ఆ టైంలో తమిళనాడులో ఫ్లడ్స్ వస్తుంటాయి. ఎప్పుడు ఆ తమిళనాడులో ఫ్లడ్స్, తెలంగాణలో డిసెంబర్ లో కొంచెం వర్షాలు పడతాయి. ఆ వర్షాలు పడే టైం ఏంటంటే ఇక్కడ అంతా ఈ హిమాలయాలు ఉన్నాయి. ఇక్కడ హిమాలయాలు ఇప్పుడు ఇది చూసుకుంటే ఇదంతా హిమాలయాస్ అండి. ఈ విండ్ హిమాలయాస్ దగ్గర ఆగిపోయి
అంత ఫామ్ అయి మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఇదంతా హై ప్రెషర్ అంటే ఇదంతా చల్లగా అయిపోతుంది. మొత్తం వాటర్ తో ఎయిర్ తోని కోల్డ్ ఎయిర్ తో సాచురేట్ అయిపోయి ఈ సాచురేట్ అనేది ఇక్కడ సముద్రంలో అప్పుడు బాగా వాటర్ ఏంటంటే మెల్లిగా హీట్ అవుతాయి, మెల్లిగా చల్లారుతాయి. ల్యాండ్ తొందరగా హీట్ అవుతుంది, తొందరగా చల్లారుతుంది. సో మెల్లిగా ఈ ఎండాకాలం మొత్తం వాటర్ హీట్ ని తీసుకొని ఆల్రెడీ మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ లో వచ్చిన ఏవైతే విండ్స్ ఉన్నాయో సమ్మర్ లో, ఆ సమ్మర్ లో విండ్స్ నార్త్ ఇండియాలో మొత్తం ఇక్కడ జమ అయిపోయి ఇక్కడ చల్లారిన తర్వాత ఇక్కడ వేడి క్రియేట్ అయినప్పుడు, లో ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు ఈ హై ప్రెషర్ విండ్స్ హై ప్రెషర్ టు లో ప్రెషర్ వెళ్తాయి. సో ఎలా వెళ్తాయి అంటే త్రూ నార్త్ ఈస్ట్. ఓకేనా? దీన్ని రీట్రీటింగ్ మాన్సూన్ అని కూడా అంటామండి ఇండియాలో. ఓకేనా? రీట్రీటింగ్ మాన్సూన్ ఇది చలికాలంలో అవుతుంది. ఓకే, సో రీట్రీటింగ్ మాన్సూన్ అంటాము. సో ఈ సౌత్ వెస్టర్లీ డైరెక్షన్ అంటే నో, రాంగ్. నార్త్ ఈస్టర్లీ డైరెక్షన్స్ కరెక్ట్ అడిగారు. సో మనకి సి తీసేస్తే, ఇప్పుడు చూడండి సి తీసేస్తే ఏ అండ్ బి ఉంది. సో ఎలిమినేషన్ లో మాక్సిమం మనం తీయచ్చండి, ప్రొవైడెడ్ మనకు నాలెడ్జ్ ఉండాలి. స్టాటిక్ నాలెడ్జ్ ఉండి కొంచెం లాజికల్ గా తెలిస్తే మనకి సెట్ అవుతుంది. ఓకేనా? ఓకే, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, laterite soils are formed due to intense leaching. అధిక వర్షపాతం వల్ల భూమి మిక్కిల్లో క్షారానికి లోనైన లాటరైట్ నేల అంటే ఏంటంటే మొరం మట్టి అంటామండి. ఓకేనా? తెలుసా? మొరం మట్టి అంటాం మనం. ఆ మొరం మట్టినే ఒక రకంగా మనం లాటరైట్ సాయిల్ అంటామండి. అంటే రెడ్ కలర్ లో ఉంటుంది. ఈ లాటరైట్ ఎందుకు పిలిచారంటే లాటిన్ లో లాటరైట్ అంటే బ్రిక్, లాటరైట్ అంటే laterite is equal to brick ఏదా లాటిన్ లో. ఓకేనా? లాటిన్ దాంట్లో laterite is equal to brick అంటామండి. సో ఈ లాటరైట్ సాయిల్ బికాస్ ఆఫ్ హై రెయిన్ఫాల్ ఏమవుతుందంటే వెస్టర్న్ ఇండియాలో చూసుకుంటే ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయండి. ఓకేనా? ఈ వెస్టర్న్ ఘాట్స్ లో ఫుల్ వర్షపాతం అవుతుంది. ఫుల్ వేడి, ఫుల్ వర్షపాతం, ఆల్టర్నేట్ డ్రై వెట్ ఉంటుంది. సో ఇక్కడ ఫుల్ వర్షం పడ్డప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం రాళ్ళన్నీ చీలిపోతాయండి. వర్షం పడి బ్రేక్ అయిపోతాయి. ఇట్లా బ్రేక్ అయిపోయి ఏం చేస్తారంటే ఒక లూజ్ కైండ్ ఆఫ్ గట్టి మట్టిలాగా తయారయ్యి లేటరైట్ సాయిల్ ఫామ్ అవుతుంది. రెడ్ గా ఫామ్ అవుతుంది. ఎందుకంటే సో ఇక్కడ ఏంటంటే వర్షం అధికంగా పడడం వల్ల ఏమవుతుంది అంటే ఐరన్ ఆక్సైడ్ ఉంటుంది. ఇది వర్షం ఎక్కువ పడడం వల్ల ఆ మట్టి ఏదైతే బాగా చీలిపోతుంది, వెదరింగ్ అంటాం. అది మొత్తం ఎంత మట్టి అంతా డిస్పర్స్ అయిపోయి మొత్తం సాయిల్ ఇరోజన్ అవుతుందండి. సాయిల్ ఇరోజన్ అవి ఈ లేటరల్ సాయిల్ ఇట్లా దిమ్మల్లాగా ఇట్లా మారుతుంది. సో ఈ లేటరల్ సాయిల్ ఏంటి అంటే ఐరన్ ఎక్కువ ఉండి రెడ్ కలర్ లో ఉంటుంది. దీంట్లో ఏంటంటే నైట్రోజన్ ఇవన్నీ తక్కువ ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ తక్కువ ఉంటాయి ఈ లేటరల్ సాయిల్. సో దే ఆర్ సూటబుల్ ప్లాంటేషన్ క్రాప్స్. ఎందుకు సూటబుల్ ఫర్ ప్లాంటేషన్ క్రాప్స్ అంటే ఈ మొరం మట్టి ఏం చేస్తారంటే వాటర్ ఎక్కువ పడ్డప్పుడు మంచిగా డ్రైన్ అవుతుంది. అంటే ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ మంచిగా నీట్ గా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసి ఈ ప్లాంటేషన్స్ కి కావాల్సిన వాటర్ ఏంటంటే ప్లాంటేషన్స్ కి ఎప్పుడు మంచిగా డీప్ రూట్స్ ఉంటాయి. కొన్ని రబ్బర్ కి, కాఫీకి, ఇంకా మీరు కోకోనట్ కి చూసుకుంటే రూట్స్ డీప్ గా ఉండాలి. సో డీప్ గా ఉండాలి అంటే కొంచెం పోరస్ ఉండాలి. ఈ మట్టి పోరస్ ఉంటుంది కాబట్టి ప్లాంటేషన్ కి ఈజీ అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే ఈ లాటరైట్ సాయిల్ ఫర్టిలైజర్స్ కి దీనికి కావాల్సిన న్యూట్రిషన్స్ కి మంచిగా రెస్పాండ్ అవుతుందండి. సో ప్లాంటేషన్ క్రాప్ దే ఆర్ ఫౌండ్ ఇన్ కేరళ అంటే ఎస్. వెస్టర్న్ ఘాట్స్ ఎంత ఇదంతా ఉన్నాయి కదండి, ఇదంతా వెస్టర్న్ ఘాట్స్ కదా. సో కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, కొంచెం పాటు గుజరాత్, సో ఇవన్నిట్లో ఉంది కాబట్టి కేరళ స్టేట్ లో ఉందంటే ఎస్. మన ఆన్సర్ ఏ, బి అండ్ సి కరెక్ట్ అని అడిగారు కాబట్టి మన ఆన్సర్ ఇస్ ఏ, బి అండ్ సి. సో బ్లాక్ సాయిల్స్ ఆర్ ఐడియల్ ఫర్ డ్రై ల్యాండ్ ఫార్మింగ్. ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ ఏమడిగాడు, కరెక్ట్ అడిగాడు. బ్లాక్ సాయిల్ అంటే ఏంటంటే కాటన్ సాయిల్ అంటాం, రేగూర్ సాయిల్ అని కూడా అంటామండి. రేగూర్ సాయిల్ ఆర్ కాటన్ సాయిల్. కాటన్ సాయిల్ అని ఎందుకు అంటాం అంటే కాటన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది బ్లాక్ సాయిల్ లో. సో ఈ బ్లాక్ సాయిల్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది అంటే వాల్కానిక్ రాక్స్. డెక్కన్ ప్లాట్యూ, మన డెక్కన్ ప్లాట్యూ ఉందా, ఈ డెక్కన్ ప్లాట్యూ ఎలా ఫార్మ్ అయింది అంటే డ్యూ టు వోల్కానిక్ ఇరప్షన్స్. ఎప్పుడైతే మన ఇండియా
పాంతలస గోండ్వానా ల్యాండ్ నుంచి మెల్లిగా వెళ్ళి యురేషియన్ ప్లేట్ కి టచ్ అయిందో ఆ టైంలో లావా ఉత్పత్తి బాగా అయిందండి. మధ్యలో వాల్కానిక్ ఎరప్షన్స్ బాగా అయ్యి ఆ వాల్కానిక్ ఎరప్షన్స్ అయినప్పుడు డెక్కన్ ప్లాటీ ఫామ్ అయింది. ఈ వాల్కానిక్ ఎరప్షన్స్ లో యాసిడ్ ఏదైతే లావా రిలీజ్ అయిందో లావా అసిడిక్ బేసిక్ అని అంటామండి. ఈ బేసిక్ బసాల్ట్ అని కూడా అంటాం. దీంట్లో ఏంటంటే యాసిడ్ ఏదైతే యాసిడిక్ ఉంటుందో అది ఎక్కువ దూరం పారదు, అంటే చాలా థిక్ గా ఉంటది ఆ లావా. బసాల్టిక్ లావా బాగా థిన్ ఉంటది, అంటే ఎక్కువ దూరం పోతుంది మెల్లిగా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ హనీ విస్కస్ ఎక్కువ అంటారు, అంటే థిక్ గా ఉంటది. హనీ మనం పారబోస్తే ఎక్కువ దూరం వెళ్ళదు, లేట్ గా వెళ్తుంది. అదే మనం బసాల్ట్ తీసుకుంటే వాటర్ తీసుకున్నాం, వాటర్ బసాల్టిక్ లాంటిది. సో వాటర్ ఇట్లా పారేసినప్పుడు చాలా దూరం వెళ్తుంది. సో అట్లాంటిది బేసిక్ లావా. సో ఆ బేసిక్ లావాతోని వాల్కానిక్ ఎరప్షన్స్ అయినప్పుడు డెక్కన్ ప్లాట్యూ ఫామ్ అయిందండి. సో ఆ డెక్కన్ ప్లాట్యూ లో ఫామ్ అయిన వాల్కానిక్ ఎరప్షన్స్ ఏవైతే రాళ్ళు ఉన్నాయో అవి ఇగ్నియస్ రాక్స్ అంటాం మనం. ఓకేనా, ఇగ్నియస్ రాక్స్. ఈ ఇగ్నియస్ రాక్స్ ఎప్పుడైతే విరుగుతున్నాయో వెదరింగ్ వల్ల దాని వల్ల బ్లాక్ సాయిల్ క్రియేట్ చేస్తున్నాయండి. అందుకే డెక్కన్ ట్రాప్ లో ఎక్కువ కాటన్ సాయిల్, మన వరంగల్ మన ఎక్కువ కర్ణాటక ఇటు సైడ్ చూసుకుంటే మన దగ్గర పత్తి ఉత్పత్తి చాలా ఎక్కువ అండి. ఎందుకు? బికాస్ ఆఫ్ బ్లాక్ సాయిల్. ఓకేనా. సో దే ఆర్ ఐడియల్ ఫర్ డ్రై ల్యాండ్ ఫార్మ్. ఎక్కడెక్కడ? నల్లరేగడి భూములు, శుష్క వ్యవసాయ. డ్రై ల్యాండ్ ఫార్మింగ్ శుష్క వ్యవసాయం అంటే ఏంటి అంటే వితౌట్ రెయిన్. అంటే ఈ డ్రై ల్యాండ్ ఫార్మింగ్ లో ఎట్లా అంటే ఇండికేషన్ లేకుండా ఓన్లీ వర్షం మీద బతుకుతారండి. వర్షం మీద బతుకుతారు ఎందుకంటే కంటిన్యూస్ వాటర్ సప్లై లేకపోవడము, కంటిన్యూస్ వాటర్ రాకపోవడము, ఇరిగేషన్ లేకపోవడము, ఇట్లాంటి లేకపోవడం వల్ల చేసే ఫార్మింగ్ ని డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అంటాం. సో ఈ బ్లాక్ సాయిల్స్ ఏం చేస్తాయి అంటే క్లే ఉంటుంది దీంట్లో, అవునా. క్లే ఉన్నప్పుడు ఈ బ్లాక్ సాయిల్ ఏం చేస్తుంది అంటే వాటర్ ని ఎక్కువ రోజులు ఉంచుకుంటుంది. అంటే వాటర్ ని ఎవాపరేట్ అవ్వకుండా ఎప్పుడైతే వాటర్ ఇక్కడ కింద పడుతుందో మాయిశ్చర్ ఉంచేసుకుంటుంది, ఎక్కువ మాయిశ్చర్ ఉంచుకుంటుంది, చాలా రోజుల వరకు మాయిశ్చర్ ఉంచుకుంటుంది. కాబట్టి ఈ బ్లాక్ సాయిల్స్ డ్రై ల్యాండ్ ఫార్మింగ్స్ కి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. దే హ్యావ్ మాయిశ్చర్ రిటెన్షన్ కెపాసిటీ. చూడండి, ఇప్పుడే మనం మాయిశ్చర్ గురించి మాట్లాడుతున్నాం. క్లే సాయిల్స్ కాబట్టి ఎప్పుడైతే క్లే సాయిల్స్ లో ఈ వాటర్ పడుతాయో వర్షాకాలంలో లేకపోతే ఇరిగేషన్ టైంలో ఇక్కడ సేవ్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ వాటర్ సేవ్ అయిపోయి మెల్లిగా మాయిశ్చర్ రిలీజ్ చేస్తుంది, ఎందుకంటే క్రాక్స్ తక్కువ ఉంటాయి. ఆ క్రాక్స్ నుంచి ఎక్కువ మాయిశ్చర్ బయటికి వెళ్ళదు ఎవాపరేషన్ వల్ల. ఓకే. సో దే హ్యావ్ మాయిశ్చర్ రిటెన్షన్ కెపాసిటీ. ఎస్, బ్లాక్ సాయిల్స్ ఆర్ సూటబుల్ ఫర్ ప్లాంటేషన్ క్రాప్. ఇప్పుడే మనం ఏం మాట్లాడదాం? లాటరైట్ సాయిల్స్ ఆర్ సూటబుల్ ఫర్ ప్లాంటేషన్ క్రాప్స్. ఓకేనా. సో మనం అది తీసేసుకుంటే బ్లాక్ సాయిల్ ఆర్ సూటబుల్ ఫర్ కాటన్ డ్రై ల్యాండ్ ఫార్మింగ్ కోసం. సో మన ఆన్సర్ ఇక్కడ ఏమన్నాడు? కరెక్ట్ అని అడిగాడండి. కరెక్ట్ అని అంటే బ్లాక్ సాయిల్స్ మనం తీసేస్తే ఇక్కడ నుంచి ప్లాంటేషన్ తీసేస్తే సి తీసేసేయండి. సి తీసేసి చూడండి 3. సో మోస్ట్లీ 80% ఆఫ్ దిస్ క్వశ్చన్ పేపర్ ఈస్ బేస్డ్ ఆన్ ఎలిమినేషన్ అండి. సో మనకి 2-3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా తెలిస్తే చాలా మట్టికి ఈ 80% క్వశ్చన్ పేపర్ ని అటెంప్ట్ చేయొచ్చు. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఏం అడిగానండి? కరెక్ట్ అడిగాను. హిమాలయాస్ ఆర్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. హిమాలయాలు తరుణ మడత పర్వతాలు. ఇప్పుడు చూడండి, మనం లాస్ట్ తీసుకుంటే ప్లేట్ టెక్టానిక్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఈ ప్లేట్ టెక్టానిక్స్ లో ఏమంటారు అంటే భూమి ఓషన్ ప్లేట్స్ ఉంటాయి అంటారు. ప్రతి దానికి భూమి కింద ఎర్త్ లో కింద మొత్తం ప్లేట్ ఉంది అని అంటామండి. ఆ ప్లేట్సే మూవ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. ఆ ప్లేట్సే మూవ్ అవుతుంటాయి. ఈ 2 ప్లేట్స్ ఉన్నప్పుడు ఈ 2 ప్లేట్స్ ఎప్పుడైతే దగ్గరకు వస్తాయో ఇట్లా దగ్గరకు వస్తాయో ఇది మన ఇది ల్యాండ్ ప్లేట్, అవునా. ఓషన్ ప్లేట్ కాదు. సో ల్యాండ్ ప్లేట్ హెవీగా ఉంటుంది. 2 ల్యాండ్ ప్లేట్స్ కలిసినప్పుడు 2 బరువైన కలిసినప్పుడు మడత బరువు ఉంటాయండి, తిరగలేవు. ఒకదాని కింద ఒకటి వెళ్ళదు. ఒకదాని కిందకి ఒకటి వెళ్ళాలి అంటే ఒకటి బరువుగా ఉండాలి, ఒకటి కొంచెం తక్కువ బరువుతో ఉండాలి. సో బరువు ఉన్నది ఎప్పుడు కిందికి వెళ్ళిపోయి లైట్ ఎప్పుడు మీదికి వస్తుంటది. సో ఇక్కడ 2 బరువులు ఢీకొన్నప్పుడు ఏంటంటే మడత పడుతూ ఉంటాయి. సో అట్లా మన ఇండియన్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ తోని, ఇది ఇండియన్ ప్లేట్ అండి, ఇది యురేషియన్ ప్లేట్ అంటే ఏషియా ప్లేట్ అనుకోండి. ఇది యురేషియా ప్లేట్ తో పడుతున్న ప్రతిసారి ఇట్లా 2 ఇవి టచ్ అయిన ప్రతిసారి ఇక్కడ మౌంటైన్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి, ఫోల్డ్ మౌంటైన్స్ ఫామ్ అవుతున్నాయి. సో రోజుకి రెగ్యులర్ గా సంవత్సరానికి 1 సెంటీమీటర్ 1 మిల్లీమీటర్ పెరుగుతుంది హిమాలయాస్ అంటారండి. సో యంగ్
యవనంలో ఉన్న యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ హిమాలయాస్ అంటే ఎస్. ఓకేనా, మన ఆన్సర్ ఎస్, ఏ ఉంది. దే ఆర్ అప్లిటెడ్ ఫ్రమ్ టెతిస్సీ. సో టెతిస్సీ గురించి మాట్లాడుకుంటే ఆల్ఫ్రెడ్ వాగ్నర్ ఆల్ఫ్రెడ్ వాగ్నర్ అనే ఆయన కాంటినెంటల్ డ్రిఫ్ట్ అనే థియరీ తీసుకొచ్చాడండి. ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఏంటి అని అంటే, ఒక టైంలో పెద్దగా ఒక ఏరియా ఉండిపోయింది, మొత్తం ఎర్త్ మొత్తం ఒక లైన్. ఇదేంటి అని అంటే అప్పట్లో ఈ మధ్యలో సి పాంతరస అన్నారండి. ఓకే, మనము ఇది చూసుకుంటే చూడండి, ఒకప్పుడు అర్త్ మొత్తం ఒక ల్యాండ్ ఉండేదండి. ఇది అర్త్, దీంట్లో ఒకటే ల్యాండ్ ఉండేది. ఈ ల్యాండ్ ని పాంజియా అన్నారు ఆయన. ఇదంతా ఓషన్, దీన్ని పాంతలస అన్నారు. ఈ పాంతలస ఇది ఏంటంటే మెల్లిమెల్లిగా మధ్యలో ఒక రిఫ్ట్ లాగా ఫామ్ అయింది. కింద సౌత్ లో ఏంటంటే గోండ్వానా ల్యాండ్ ఉండిపోయింది. ఇక్కడ ఇది నార్త్కి వెళ్ళిపోతుంది. దీన్ని ఏమన్నాడు అంటే లారేషియా అన్నాడండి. సో ఈ గోండ్వానా ల్యాండ్ లోనే మన ఇండియా ఉండిపోయింది. ఈ గోండ్వానా ల్యాండ్ లో మన ఇండియా ఉండిపోయి ఈ లారేషియాలో ఏషియన్ ప్లేట్ ఉంది. సో మెల్లిమెల్లిగా ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ వల్ల ఇది బ్రేక్ అయినప్పుడు, కాంటినెంటల్ డ్రిఫ్ట్ వల్ల ఇండియన్ ప్లేట్ ఇలా వెళ్తూ నార్త్ లో ఉన్న ఏషియన్ ప్లేట్ ఇలా మెల్లిమెల్లిగా వెళ్తూ నార్త్ లో ఉన్న ఏషియన్ ప్లేట్ కి తగిలితే ఈ మధ్యలో టెతిస్సీ అనేది ఒకటి ఉందండి. ఇక్కడ ఈ సౌత్ కి నార్త్ కి మధ్యలో ఒక టెతిస్సీ అనేది ఉండేది. ఈ టెతిస్సీ నుంచి మధ్యలో దాని రాక్స్, మట్టి ఏదైతే ఉందో అది ఈ మధ్యలో ఈ రెండిట్లా జమ అయిపోయి ఇట్లా మనం ఇక్కడ చూసుకుంటే కన్వర్జ్ అయినప్పుడు టెతిస్సీ మధ్యలో ఉంది. ఇదేమో గోండ్వానా ల్యాండ్, ఇదేమో లారేషియా. ఈ గోండ్వానా ల్యాండ్ లో ఇండియా మెల్లిమెల్లిగా దీనికి ఇట్లా టచ్ అయినప్పుడు టెతిస్సీ మధ్యలో ఏదైతే మట్టి అవన్నీ ఇట్లా ఒత్తేసి ఇలా దాని లోపలిని ప్రెస్ చేసేసి మెల్లిగా ఫోల్డ్ మౌంటైన్స్ స్టార్ట్ అయింది. ఆ ఫోల్డ్ మౌంటైన్స్ హిమాలయస్. ఓకేనా, ద ఈస్ట్ నుంచి వెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ హిమాలయస్ ఇస్ అబౌట్ 2500 కిలోమీటర్స్. ఎస్, ఈస్ట్ లో హిమాలయస్ ఎక్కడ అంటే నంగా పర్వత్ ప్రస్తుతానికి ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ స్టేట్ లో ఉందండి. ఓకేనా, నంగా పర్వత్ నుంచి నామ్చా బర్వా. ఈ నామ్చా బర్వా మనం గురించి మాట్లాడితే, నామ్చా బర్వా ఎక్కడ టిబెట్ ఆటోనమస్ రీజన్ లో ఉంది. సో ఈ నామ్చా బర్వా ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఎక్కడ బ్రహ్మపుత్ర ఇక్కడే బెండ్ తీసుకొని ఇండియాలోకి ఎంటర్ అవుతుందండి. ఓకేనా, సో నంగా పర్వత్ నుంచి నామ్చా బర్వా వరకు ఈస్ట్ టు వెస్ట్ 2500 కిలోమీటర్స్ ఉంది. నంగా బర్వా నుంచి నంగా పర్వత్ వరకు. ఓకేనా, అది కరెక్ట్ అంటే ఎస్ కరెక్ట్. సో మన ఆన్సర్ ABC అండి. ఓకే.